హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శారద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మీకు సింపుల్ వేలో చేసుకున్న మామిడికాయ పప్పు అనమాట. ఎటువంటి ఎక్కువ టైం గట్రా ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 5 minutesలో మనకైతే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. సమ్మర్ స్పెషల్ కదండి, అందుకోసమని. ఇది 24i అనమాట. ఏఎంసీ కుక్కర్. ఇందులో ఒక 2 glasses వరకు పప్పు వేసుకున్నాక ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక మామిడికాయ, అట్లాగే పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. పప్పు అయితే క్లీన్ చేసి వేసుకున్నాం. ఒక 2-3 times క్లీన్ వేసినాక ఒక 1/2 teaspoon వరకు పసుపు వేస్తున్నాను అనమాట. వేసేసుకొని 2 glasses పప్పు తీసుకున్నా కదా, మనం కూడా 2 glasses వాటర్ అనమాట. ఎందుకంటే మామిడికాయ టమాటా వేస్తున్నాం కాబట్టి అందులో వాటర్తో కరెక్ట్గా కుక్ అయిపోతాయి. ఏఎంసీ కుక్వేర్ అండి. నార్మల్ వాటిలో 1 glassకి 2 glasses వాటర్ వేస్తాం, అట్లా ఏం లేదు. 1 glassకి 1 glass వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అంతే. 2 glasses వాటర్ వేసినా ఇప్పుడు దీనిపైన మనం లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. లిడ్ పెట్టడం వల్ల చాలా తొందరగా కుక్ అయిపోతుంది. వితిన్ 2 minutesలో మనకైతే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా, గ్యాస్ కూడా చాలా తక్కువ యూజ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. నార్మల్ వాటిలో అయితే ఇంత తక్కువ వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెషర్ కుక్కర్లో అయితే ఇట్లా ఏం లేదండి. వీటిని ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా మీ ఇంటికే వచ్చి డెమో కూడా పెడతారండి. ఫ్రీగా డెమో కావాలన్నా పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు. చూసారా, టబ్లోకి రెడ్ మార్క్ రాగానే స్టవ్ బంద్ చేసి ఒక 2 minutes రెస్ట్ ఇస్తే ఇట్లా ఓపెన్ చేసుకుంటే చూసారా ఎంత ఈజీగా మనకి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఎంత మెత్తగా ఉడికింది చూసారు కదండి. అసలు మామిడికాయ నార్మల్ వాటిలో అయితే పులుపు పప్పు కలిపితే అసలు ఉడకదండి పప్పు, కానీ మామిడికాయ వేసినా సరే చాలా ఈజీగా కుక్ అయిపోయింది. చూసారా, పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. కవ్వం పెట్టి కూడా మనకు మెలపాల్సిన అవసరం లేదు. గరిటతో ఇట్లా మెలుపుకుంటే చాలు, మెత్తగా మెలిగిపోతుంది. మెలిపేసుకొని సరే ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదండి, ఏఎంసీ కుక్కర్లో చాలా హెల్తీగా తినొచ్చండి. ప్రెషర్ కుక్కర్లో అయితే నార్మల్గా విజల్స్ ద్వారా బయటకు పోతూ ఉంటాయి ప్రోటీన్స్, అవి అట్లా ఏం లేదు. చాలా సింపుల్గా ఇది 28 యురేషియా వాక్ అనమాట. ఇటు పోపు వేసుకుందాం. ఇందులో ఫ్రీ హీట్ చేసుకున్నాక సరిపడా పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని పోపులు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు 1/2 టీ స్పూన్ వేస్తున్నాను అనమాట. వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇందులోకి సరిపడా వెల్లుల్లిపాయలు, ఒక వెల్లిపాయ అనమాట మంచిగా దంచేసి వేసుకుంటున్నా. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసారా, ఎండుమిర్చి వేసేసుకొని ఒక 2 వరకు కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ అండి. ఇంగువ చాలా మంచిదండి హెల్త్కి, తీసుకోవడం వల్ల కూడా. ఇట్లా పోపు అంతా అయిపోయినాక మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న పప్పుని వేసి కలిపేసుకుంటే అయిపోయింది. చూసారు కదా, చాలా తక్కువ టైంలో చేసేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.